నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిశ్రమాల్లో మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాం. సో ఈ టెంపుల్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇంకా మనం ఈరోజు తెలుసుకోబోయే టెంపుల్ వచ్చేసి మల్లన్న స్వామి టెంపుల్. అండ్ ఇది ఎక్కడుందో ఏంది, ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంది అనేది అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో రండి, మనం మల్లన్న స్వామి దర్శనం చేసుకుందాం. ఈ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పూర్వ మెదక్ జిల్లా జిన్నారం మండలం పరిధిలోని కాజిపల్లి గ్రామంలో ఉంది. హైదరాబాద్ నగరం నలుమూలల ఇక్కడ నుండి చేరుకోవడం చాలా సులభం. పటాన్చెరు బస్టాండ్ లేదా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది. ఒకవైపు ఐటీ కారిడార్, మరోవైపు అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ రెండిటి మధ్యలో ఈ ప్రయాణిస్తూ కాజిపల్లి చేరుకోగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పచ్చని పొలాలు, చెట్లు, స్వచ్ఛమైన గాలి మనకు స్వాగతం పలుకుతాయి. గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న మానసిక ఒత్తిడి అంతా మాయమై ఒక తెలియని ఆధ్యాత్మిక ప్రశాంతత భక్తుల మనసుని ఆవరిస్తుంది. ఇక్కడి స్థానికులకు ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, వారి దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. స్థల పురాణం మరియు స్థానికుల కథనాల ప్రకారం వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవులు మరియు చిక భయాలతో నిండి ఉండేది. పశువుల కాపరులు, రైతులు తమ గోవులను మేపుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు. తెలంగాణ జానపద సంస్కృతి మల్లన్న స్వామి పశువుల రక్షకుడిగా, పంటల దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా అంటే తనకు తానుగా ఆవిర్భవించారని భక్తుల నమ్మకం. మొదట్లో ఒక చిన్న పాడి గుడిసె లేదా చెట్టు కింద పూజలు అందుకున్న స్వామివారు కాలక్రమంలో భక్తుల కోరిక తీరుస్తూ ప్రాచుర్యం పొందారు. కాజిపల్లి మల్లన్న స్వామి ఆలయం వైభవం పండగల సమయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంలో ఇక్కడ జరిగే జాతర. ఆ రోజున లక్షలాది మంది భక్తులు చుట్టుపక్కల జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నగరం నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తారు. రాత్రంతా జాగరణ చేసి స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన మరో ఆచారం ఒగ్గు కథ మరియు పట్నం వేయడం అంటే రంగురంగుల పొడులతో, ముఖ్యంగా పసుపు, కుంకుమ, బియ్యం పిండితో నేలపైన అత్యంత ఆకర్షణమైన పట్నాలు వేసి వాటి మధ్యలో స్వామివారిని ఆహ్వానిస్తారు. ఒగ్గు కళాకారులు డోలు వాయిస్తూ స్వామివారి వీరత్వాన్ని కథలుగా పాడుతుంటే భక్తులు భక్తి పరవశంలో ఊగిపోతారు. వాతావరణం అంతా పసుపుతో నిండిపోయి కన్నుల పండుగగా మారుతుంది. శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బోనాల పండగ సమయంలో మహిళలు స్వామివారికి మరియు అమ్మవారి నైవేద్యాన్ని తలపై పెట్టుకొని ఊరేగింపుగా వచ్చి సమర్పిస్తారు. ఈ ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. కాజిపల్లి మల్లన్న స్వామి గుడి లాంటి క్షేత్రాలు మనకు ఎంతో ఊరటనిస్తాయి. వందల ఏళ్ల చరిత్ర, తరగని భక్తి, చెరగని పల్లె సంస్కృతి కలగలిపిన అద్భుతమైన ప్రదేశం ఇది. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ప్రవేశ ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే, అంటే ప్రవేశ ద్వారం అంటే మన ధ్వజస్తంభం నుంచి ఈ స్టెప్స్ ఎక్కగానే మనకు స్వామివారి వైబ్స్ అయితే మనలోకి వచ్చేస్తుంది. ఇంకా స్టెప్స్ ఎక్కి లోపల వెళ్ళగానే విశాలమైన ఆవరణ కనిపిస్తుంది. మధ్యలో అందమైన మండపం, దాని వెనుక గర్భగుడిలో కొలువై ఉన్నాడు శ్రీ మల్లికార్జున స్వామి. గర్భగుడి ఎదురుగా స్వామివారికి ఎప్పుడూ సేవ చేసే నందీశ్వరుడు ఉంటాడు. అండ్ టెంపుల్ చుట్టూ కొండలు, ఆ కొండలో నెమలి సౌండ్స్ కానీ ఇక్కడ ఇంకా పిచ్చుకల సౌండ్స్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. మీరు మార్నింగ్ టైం టెంపుల్ కి వెళ్తే గానీ డెఫినెట్ గా మార్నింగ్ వెళ్ళండి, చాలా మంచి వైబ్స్ తో వస్తారు. టెంపుల్ చూడడానికి కూడా చాలా క్లియర్ గా, నీట్ గా ఉంది. అక్కడ పండగల టైంలో మాత్రం మీరు అసలు మిస్ అవ్వకండి. వెళ్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ టెంపులే కాకుండా చుట్టుపక్కల కొండలలో కూడా వెళ్ళి కొంచెం ప్రశాంతంగా స్పెండ్ చేయడానికి వీలు చూసుకొని వెళ్ళండి. ఇంకా గుడి ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన వృక్షాలకు భక్తులు పసుపు బట్టలతో కొబ్బరికాయలు పెట్టి ముడుపులు కడతారు. సంతానం లేని వారు, వివాహం కాని వారు, అనారోగ్యంతో బాధపడేవారు ఇలా ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేస్తే స్వామివారు అనుగ్రహంతో వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని ఇక్కడ పూజారులు చెబుతారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనసుకు ప్రశాంతం కరువవుతున్న ప్రస్తుత రోజుల్లో మీరు ఎప్పుడైనా పటాన్చెరు లేదా జిన్నారం, మల్లంపేట్ పరిసర ప్రాంతాలకు వస్తే కేవలం 1 గంట సమయం కేటాయించి ఈ కాజిపల్లి మల్లన్న స్వామి గుడిని దర్శించుకోండి.
గర్భగుడిలో శివలింగాన్ని చూస్తూ ఇంకా స్వామివారి మల్లన్న స్వామివారి విగ్రహాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ప్రార్థిస్తే మనసులో ఉన్న భారం అంతా పరమశివుడు తొలగిస్తాడు. అండ్ మేమైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మేము వీడియో తీస్తున్నప్పుడు మైక్ అయితే ఆఫ్ అయిపోయింది, అందుకనే సపరేట్ గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాం. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము వెళ్ళే వరకు ఆల్రెడీ టెంపుల్ టైం అయిపోయింది. సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత మేము వెళ్ళాం కాబట్టి బయట నుంచే దర్శనం చేసుకొని వీడియో అయితే షూట్ చేసుకోవడం జరిగింది. ఇంకా మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అండ్ ఇది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ నెక్స్ట్ ఏ టెంపుల్లో వీడియో తీయాలో కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏదైనా నచ్చకపోతే రాంగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనకు కొన్ని తెలియదు కాబట్టి చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసుకొని టెంపుల్ గురించి చెప్తున్నా. వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉన్నా కానీ బై మిస్టేక్ నేను ఏదన్నా మిస్టేక్ చెప్పి ఉన్నా కానీ మీరు ఎవరు రాంగ్గా తీసుకోవద్దు. అండ్ టెంపుల్ని విజిట్ చేయడం అయితే మిస్ అవ్వద్దు. శివరాత్రి టైంలో కానీ బోనాల టైంలో కానీ ఇక్కడ చాలా అంటే స్పిరిచువల్స్ చాలా బాగుంటాయంట, అంటే కనుక్కున్నాం మనం. సో మీరు అస్సలు మిస్ అవ్వదు. ఆ టైంలో కూడా ఇలాంటి మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి టైంలో కూడా మీరు మిస్ అవ్వద్దు ఈ టెంపుల్ని విజిట్ చేయడం. ఏడా మీ స్కూల్ ఏడా? ఇక్కడేనా? టెంపుల్కి వస్తారా మీరు? రోజు వస్తారా టెంపుల్కి? రారా? ఏం పేరు నీ పేరు? సత్యదుర్గనా? టెంపుల్కి వస్తారు కదా? బాయ్ బాయ్. సో చూసారు కదా, ఇది మన కాజిపల్లి మల్లన్న స్వామి ఆలయం గురించి మనం తెలుసుకున్న విషయాలు. అండ్ ఈ బిజీ లైఫ్లో మీకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఇటు కాజిపల్లి పటాన్చెరు మల్లంపేట సైడ్ వస్తే కానీ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఈ టెంపుల్ వచ్చి దర్శించుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియో తరఫున వాళ్ళు కూడా ఈ టెంపుల్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మరి ఇంకా ఇట్లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు మరియు మంచి ప్లేసెస్, టెంపుల్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాం మేము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.